ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి రోమా సామ్రాజ్య ప్రజలకందరికీ కూడా తెలుసు హూ ఈజ్ సేవియర్, హూ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ లార్డ్, ప్రభు ఎవరు అని, రక్షకుడు ఎవరని, మనుష్య కుమారుడు ఎవరని. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అనుకున్నట్లయితే అది తప్పు. అది కైసరు ఔగుస్తు అని మనం గమనించవలసింది. తను తాను ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు, నేను సేవియర్ను, నేను సొటేర్ అనగా రక్షకుడు అని, నేను సన్ ఆఫ్ గాడ్, నేను మనుష్య కుమారుడు అని తాను క్లెయిమ్ చేసుకున్నాడు. పాక్స్ రొమేనా స్థాపిస్తానని చెప్పాడు, అనగా నా రాజ్యము సమాధాన రాజ్యముగా, ఆయన శాంతి కలిగే రాజ్యముగా ఉంటుందని ఆయన ప్రకటించుకున్నాడు. కానీ ఆయన రాజ్యము సెల్ఫ్ గ్లోరియస్ అనగా ఆయన యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి కీర్తి తనకు తాను తెచ్చుకున్నాడు. ఆయన రాజ్యంలో హింస ఉండింది. కానీ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన పేరుతోటే స్టార్ట్ అవుతుంది. కానీ యేసు ప్రభువు పుట్టుక ఆయనకు కౌంటర్గా అక్కడ రాయబడుతుంది. ఏమనగా యేసు ప్రభువు నిజమైనటువంటి రక్షకుడుగా, యేసు ప్రభువు నిజమైనటువంటి ఈ యొక్క ప్రభువుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని. రోమా సామ్రాజ్యపు శిలువపై ఒంటరితనాన్ని, బాధని యేసుక్రీస్తు అనుభవించి మనకు నిత్య శాంతిని, నిత్య రక్షణను యేసు ప్రభువుల వారు మనకు అనుగ్రహించారని ఇక్కడ గమనించుకోవచ్చు.